ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు సమ్మర్ సీజన్లో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ సమ్మర్ అన్నంలోనే మనకు వేడి వల్ల డీహైడ్రేషన్ అనేది చాలా కామన్. సో కంపల్సరీ మినిమం 4 to 5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ అంటాం. లిక్విడ్స్ అంటే ఐదర్ ప్లెయిన్ వాటర్ కానీ, మజ్జిగ కానీ, లేకపోతే విటమిన్ సి ఫ్రూట్ జ్యూసెస్ అంటే లైక్ సంత్రా జ్యూస్ కానీ, మొసంబి జ్యూస్, నిమ్మరసము, లేకపోతే కివీ ఫ్రూట్స్, వీటన్నిటిలో ఏంటంటే మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ఫ్రూట్స్ అనేది తీసుకోవడం వల్ల మనం డీహైడ్రేషన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మూమెంట్ సరిగా తెలియట్లేదు అన్నా కానీ ఇమీడియట్గా మీరు ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ కానీ లేకపోతే సూప్స్ అట్లాంటివి తీసుకోవడం బెటర్. అండ్ సమ్మర్ సీజన్లో ఏంటంటే మనకు డీహైడ్రేషన్ వల్ల కూడా క్రాంప్స్, లెగ్ క్రాంప్స్ అంటామంటే పిక్కలు పట్టేయడం కానీ, కాళ్ళు లాగడం కానీ, ఇవన్నీ కూడా చాలా కామన్. సో అవి రాకుండా ఉండాలంటే మనకు హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే మనకు పొటాషియం లెవెల్స్, మెగ్నీషియం లెవెల్స్ అత్యధికంగా ఉండే కొబ్బరి బొండాలు ఒకటి బాగా తీసుకోండి అంటాము. అరటి పండ్లలో కూడా అవి ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకు లెగ్ క్రాంప్స్ కానీ, లెగ్ పెయిన్స్, కాళ్ళు లాగడము, నడుము లాగడం, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లోతింగ్. సమ్మర్ సీజన్లో ఏంటంటే కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్, ఎస్పెషలీ సాఫ్ట్ కాటన్ డ్రెస్సెస్, లూజ్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ అనేది వేసుకోవడం బెటర్. సో దానివల్ల ఏంటంటే మీకు కంఫర్ట్ ఉంటుంది, చిరాగ్గా ఉండదు, అండ్ ఎక్సెసివ్ స్వెట్టింగ్ అనేది కూడా ఉండదు విత్ ద కాటన్ డ్రెస్సెస్ అండ్ లూజ్ ఫిట్టింగ్ డ్రెస్సెస్. సో సమ్మర్లో ఏంటంటే మనం మాక్సిమం బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయండి అంటాము. బట్ ఇన్ కేస్ వెళ్ళాల్సి వచ్చినా కానీ ప్రొటెక్షన్గా అంటే సన్ స్క్రీన్ లోషన్స్ కానీ, మాయిశ్చరైజర్స్ అది పెట్టుకోవాలి. ప్లస్ క్యారీ ఆన్ కూడా చేయాలి. దాంతోపాటు ప్రొటెక్షన్కి అంబ్రెల్లా కూడా క్యారీ చేయడం బెటర్ ఆప్షన్. అండ్ దెన్ ఎక్సర్సైజెస్ అంటే చాలామంది సమ్మర్లో మేము ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం, తొందరగా అలసిపోతున్నాం అని చెప్తుంటారు. బట్ ఎక్సర్సైజెస్ కూడా ఏంటంటే ఐదర్ ఎర్లీ మార్నింగ్స్ అంటే బిఫోర్ 7-7:30 కంటే ముందు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ కానీ, వాకింగ్ కానీ ఆ టైంలో చేసుకోవడం బెటర్. లేదు అని అంటే ఈవినింగ్ 6 తర్వాత చేసుకోవడం బెటర్. సో ఆ టైంలో ఏంటంటే అంత ఎక్కువగా వేడిగా ఉండదు కాబట్టి మీరు కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే స్విమ్మింగ్ కూడా మీరు ఎర్లీ మార్నింగ్స్ కానీ లేకపోతే లేట్ ఈవినింగ్స్ వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఆఫ్టర్నూన్ టైమ్స్ అంటే పీక్ టైమింగ్స్ ఉంటాయి కదండి, లైక్ 12 to 4 ఆ టైంలో మాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. అండ్ సమ్మర్ సీజన్లో ఏంటంటే మోస్ట్లీ మనం ఏంటంటే డైట్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యాక్సిమం ఏంటంటే లైక్ డీప్ ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, మసాలా ఐటమ్స్ అట్లాంటిది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. కొంతమంది ఏంటంటే ఇష్టంగా డైలీ నాన్ వెజ్ ఎక్కువ మసాలా వేసుకొని బిర్యానీస్, బగారాస్ అలాంటివి ప్రిఫర్ చేస్తుంటారు. అలాంటి ఆయిలీ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇంకోటి అరుగుదల కూడా అంతగా ఉండదు. సో వాటర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువగా తీసుకోండి అంటాం ఫ్రూట్స్లలో కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో సమ్మర్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.